దేశ రాజధాని ఢిల్లీలో రగులుతున్న నీట్ మంటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను అమాంతం దహించేస్తున్నాయి. పేపర్ లీకేజీ దుమారంపై అటు ఢిల్లీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తుంటే ఇటు గల్లీలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బతో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత భూతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ను పీకల్లు తీరకాటంలో పడేశారు. అదే గ్లోబరీనా. అసలు నీట్కు గ్లోబరీనాకు సంబంధం ఏంటి? 2019 ఇంటర్ బోర్డ్ రిజల్ట్స్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా ఇప్పుడు పేరు మార్చుకుని నీట్ ఎగ్జామ్ నిర్వహణలో దూరిపోయిందా? ఈ సంస్థ అంతా కేటీఆర్ బినామీదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేల్చిన పొలిటికల్ బాంబు వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటి? గ్లోబరీనా తన బినామీ అయితే మరి మీ సర్కార్ కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చిందంటూ కేటీఆర్ విసిన లీగల్ అస్త్రం కాంగ్రెస్కు చెక్ పెడుతుందా? డైవర్షన్ పాలిటిక్స్లో పై చేయి ఎవరిది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు, గ్లోబరీనా. ఇంతకాలం పెద్దగా వినిపించని ఈ పేరు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్తో ఒక్కసారిగా స్టేట్ సెట్రిక్గా మారిపోయింది. దీని వెనుక పెద్ద కథే ఉందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. 2019లో ఇంటర్ విద్యార్థుల రిజల్ట్స్లో జరిగిన అవకతవకలకు, ఎంతోమంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఈ గ్లోబరీనా సంస్థే ఇప్పుడు పేరు మార్చుకొని నీట్ ఎగ్జామ్స్ నిర్వహణలో భాగమైందని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఈ గ్లోబరీనా సంస్థ మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించిన బినామీ కంపెనీ అని రేవంత్ రెడ్డి ఆరోపించడం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న నీట్ కుంభకోణానికి తెలంగాణకు లింకు పెడుతూ రేవంత్ చేసిన ఈ కామెంట్స్ గులాబీ శ్రేణుల్లో తీవ్ర అగ్గిరాజేశాయి. రేవంత్ ఆరోపణలపై కేటీఆర్ కూడా అంతే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఆధారం లేకుండా తన పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మాటలతో కాకుండా ఏకంగా సీఎం రేవంత్కు లీగల్ నోటీసులు పంపారు. ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరిన కేటీఆర్ ఒక లాజికల్ పాయింట్ను తెరపైకి తెచ్చారు. గ్లోబరీనా నా బినామీ సంస్థే అయితే మరి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా ఆ సంస్థకు కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చింది అంటూ సూటిగా ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం కేవలం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకుండా నేరుగా కోర్టు మెట్లెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే పొలిటికల్ అనలిస్టులు ఒక కీలకమైన చర్చ చేస్తున్నారు. నీట్ ఇష్యూపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే రేవంత్ సడన్ గా గ్లోబరీనాను తెరపైకి ఎందుకు తెచ్చారు? దీని వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగుందన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు రేవంత్ సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ నిరుద్యోగ యువతితో యువ సంగ్రామ సదస్సులు నిర్వహిస్తుంది. మరోవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నీట్ పై ఆందోళనలు చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్లో దాంకున్నారని, మోదీ సర్కార్ను ప్రశ్నించాలంటే వణికిపోతున్నారంటూ బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసి ప్రభుత్వాన్ని కార్నర్ చేసింది. సరిగ్గా బీఆర్ఎస్ మైలేజ్ గేమ్ ఆడుతున్న టైంలో ఆ కారు స్పీడ్కు బ్రేకులు వేసేందుకు రేవంత్ ఈ గ్లోబరీనా స్కెచ్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయడంతో పాటు బీఆర్ఎస్ హయాంలోనే పేపర్ లీకేజీలు జరిగాయని ఎక్స్పోజ్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్ మాస్టర్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లీగల్ నోటీసుల వెనుక దాంకోవద్దంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంటే ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని బీఆర్ఎస్ సవాల్ చేస్తుంది. రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా నడుస్తున్న ఈ మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందన్నది ఉత్కంఠంగా మారింది. బీఆర్ఎస్ కేవలం లీగల్ ఫైట్కే పరిమితమవుతుందా, లేక ఎదురుదాడి పెంచుతుందా? సీఎం రేవంత్ కూడా మాటలకే పరిమితమవుతారా, లేక గ్లోబరీనా భాగోతంపై విచారణకు ఆదేశిస్తారా? ఇవన్నీ తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.